ఒకటిలో వచ్చినప్పుడు దాదాపు 60 నుంచి 70 కంపెనీస్ సపోర్టెడ్ గా అంటే వీళ్ళు పెట్టడం వల్ల రావడం జరిగింది. సో ఈ రోజు మొత్తం డేటా సెంటర్స్ ఇండియాలో 130 ఉంది. బట్ గూగుల్ వాళ్ళని కన్విన్స్ చేసి డేటా సెంటర్ తీసుకురావడం అనేది మాత్రం చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే మన ఫోన్ లో గూగుల్ ఉన్నంత ఈజీగా మన ఊర్లో గూగుల్ రాదు. సో అట్లాంటిది ఈ రోజు వైజాగ్ కి గూగుల్ వచ్చిందంటే డెఫినెట్లీ మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండింగ్ కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఉన్న సపోర్ట్ కానీ మోర్ దెన్ వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ మీద ఏదైతే ఒక అలైన్మెంట్ గా వెళ్తుందంటుందో దాంట్లో భాగంగా 2047 వికసిత్ దాంట్లో భాగంగా మన భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రావడం కానీ ఈ యొక్క లోకల్ సపోర్ట్ ఉండడం కానీ మోర్ దెన్ మనకి ఇక్కడ ఆదాని కనెక్ట్స్ కానీ లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళతో కూడా మనం ఇక్కడ పార్ట్నర్షిప్ లో దీన్ని తీసుకొస్తున్నాం. సో ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కావాలంటే నాకు తెలిసి ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి కూడా ఈ యొక్క గూగుల్ గురించి కానీ లేకపోతే డేటా గురించి కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే 1 గిగావాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటని చెప్పడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు 1% కూడా జీరో నాలెడ్జ్ ఉంటూ 1% నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదని మనకు స్పష్టంగా ఈ యొక్క ప్రజలు కూడా తెలుసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి మోర్ దెన్ ఇండియాలో 130 డేటా సెంటర్స్ వస్తే ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీస్ కానీ ఎవ్వరు కూడా దాన్ని అపోజ్ చేసిందే లేదు. బై బ్యాడ్ లక్ మనం ఇట్లాంటి వాళ్ళని గత 5 సంవత్సరాలుగా నెత్తికెక్కించుకున్నామా, ఇట్లాంటి వాళ్ళని కూడా ముఖ్యమంత్రిగా చూసుకుని పెట్టుకున్నామా అని చెప్పుకోవడానికి అప్పుడు సిగ్గుపడట్లేదు కానీ ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది కావాలంటే. ఎందుకంటే ఈ రోజు అమర్నాథ్ గారు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడితే పచ్చళ్ళు కాడ ఆగిపోయారు, లేకపోతే వడియాల దగ్గర ఆగిపోయారు, అప్పలాల దగ్గర ఆగిపోయారు, చేపల దగ్గర ఆగిపోయారే కానీ ఈ రోజు ఏ విధంగా ప్రపంచం ముందుకెళ్తాంది, ఏ విధంగా మనం ఈ రోజు మనం దాని వెనక పరిగెత్తుకోవాలి వెళ్ళాలనే దాంట్లో వీళ్ళు ఎప్పుడో వదిలేస్తారు చెప్పాలని అడిగితే. బట్ ఈ రోజు ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరో అన్నారు, నిజానికి చెప్పాలంటే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానికి వాళ్ళేమంత ఈజీగా వైజాగ్ ని చూస్ చేయడం కూడా, ఎందుకంటే ఏదో కాలుష్యం లేకపోతే వాటర్ అని అంటున్నారు కదా, వాళ్ళు వన్స్ స్టెప్ ఇన్ అయ్యేటప్పుడు వాళ్ళు అన్ని కూడా చూస్తారు. ఎక్కడ కూడా వాళ్ళు పెట్టిన తర్వాత డేటా సెంటర్స్ వెనక్కి వెళ్ళిన పరిస్థితులు ఎక్కడ ఉండదు ఎంటైర్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ. ఎందుకంటే వాళ్ళు ముందుగా వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్స్ కానీ అవన్నీ చెక్ చేసుకుంటారు. మనకేంటంటే ద వండర్ఫుల్ క్లైమేటిక్ కండిషన్స్ వైజాగ్. వై వైజాగ్ అంటే ద రీజన్ ఏంటంటే వండర్ఫుల్ క్లైమేటిక్ కండిషన్స్ మోర్ దెన్ మనకు ఒక కోస్టల్ లైన్ అక్కడ ఉంది. మీకు ఇంకోటి ఏం తెలుసు అక్కడ ఇదేంటంటే కార్బన్ ఫ్రీ ఎనర్జీ. యాక్చువల్ చెప్పాలంటే మన ఇక్కడ యూటిలైజ్ చేసే ఎనర్జీ కూడా ఏంటంటే కార్బన్ ఫ్రీ. అంటే ఇందులో అసలు కార్బన్ రిలీజ్ కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం యూటిలైజ్ చేస్తుంటాం ఈ యొక్క ప్రాసెస్ లో. అంటే క్లీన్ ఎనర్జీ ఫోకస్ ఉంటుంది. రెండోది ఏంటంటే దీని ఇంపాక్ట్ డెఫినెట్లీ ఇండియాస్ జీడిపి మీద డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే గూగుల్ అనేది మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ లో వచ్చిందో రేపు నవంబర్ లో జరిగే సమ్మిట్స్ లో మీరు చూడండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఇన్వెస్టర్స్ ఈ రోజు భారతదేశం వైపు కానీ పర్టికులర్ గా ఆంధ్ర రాష్ట్రం వైజాగ్ వైపు చూడడానికి ఇంట్రెస్ట్. ఎందుకంటే గూగుల్ ఎవరికన్నా లైఫ్ లో అచీవ్మెంట్ ఏదన్నా ఉంటుందంటే ఒక సాఫ్ట్వేర్ ఒక బీటెక్ చదివే కుర్రాడికి కానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఎప్పటికన్నా నేను గూగుల్లో పనిచేయాలనేదే వాళ్ళ యొక్క టార్గెట్ గా పెట్టుకుంటారు. అట్లాంటిది బై లక్కీలీ ఈ రోజు గూగుల్ రేపు వైజాగ్ లో ఉంటుంది అనుకున్నప్పుడు మీరు చూడండి ఎంటైర్ వరల్డ్ ఏంది పర్టికులర్ గా మీరు చూడండి జస్ట్ గో అండ్ టైప్ ఇన్ గూగుల్ సార్. మీరు గూగుల్లో టైప్ చేయండి ఇండియాస్ లార్జెస్ట్ గూగుల్ డేటా సెంటర్ అని కొట్టండి, మీకు ఇమ్మీడియట్లీ ఇండియాస్ లార్జెస్ట్ గూగుల్ సెంటర్ ఇట్ ఈస్ ఇన్ పైప్ లైన్ వైజాగ్ లో ఇన్వెస్ట్ చేశారు, సో డేట్స్ లో స్టార్ట్ చేశారని చెప్పి క్లియర్ గా నోటీస్ వచ్చేస్తుంది. అంటే ప్రపంచంలో ఎవడు సెర్చ్ చేసినా గూగుల్ ఇండియాలో ఎక్కడ పెద్ద డేటా సెంటర్ ఉందంటే వైజాగ్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండ్ మార్క్ ఫర్ దట్. ఇది ఇంత లాంటి సబ్జెక్ట్ ని పనికిరాని పార్టీలు కొంతమంది నాయకులు దీంట్లో కూడా నీళ్ళ గురించి మాట్లాడతా కాలుష్యం గురించి మాట్లాడుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంది అని. ఇప్పుడు వారు నిజంగా అభివృద్ధిని కోరుకునేవారేనా అలా మాట్లాడతారా? ఎవరైనా సరే ఒక కంపెనీ వస్తుందంటే వెల్కమ్ చేయాలి, ఇంకా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వారి ఉద్దేశం వారి వైఖరి ఏంటో అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థం కదా, మనము ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క రంగు ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధం ఏంటి, వాళ్ళ యొక్క థాట్స్ ఏంటని చెప్పి మనం ప్రజల ముందు పెట్టాలి. ఒక కంపెనీ పెడితే మీకు జస్ట్ స్కిల్డ్ జాబ్స్ మాత్రమే కాదు, ఒక కంపెనీ పెట్టినప్పుడు మనకు అన్స్కిల్డ్ జాబ్స్ కానీ లేకపోతే సెమీ స్కిల్డ్ జాబ్స్ కానీ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ చాలా సపోర్టింగ్ వస్తుంది. మీరు నమ్మరు, జస్ట్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే నేను చెప్పడం, ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితేనే ఆన్ యావరేజ్
1,00,000 మంది లోకల్ వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు సార్, వాళ్ళకి అర్థం కాదు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయిపోతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి పదంలో కూడా దూసుకెళ్లడం ఏంటి, సాక్షాత్తు గూగుల్నే తీసుకొచ్చి పారేశారు. ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీస్ టీసీఎస్ కానీ సిటిఎస్ కానీ అంటే వన్స్ గూగుల్ ఎంటర్ అయిన తర్వాత దిస్ ఆర్ ఆల్ నథింగ్ చెప్పాలంటే. ఇవి ఆటోమేటిక్ వెనక పరిగెత్తాల్సిందే, గూగుల్ వెనక పరిగెత్తాల్సింది ఇవంతా కూడా. ఇవన్నీ వచ్చేస్తా ఉంది. సంక్షేమం ప్రకారం మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చింది ఎంత అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంటైర్ భారతదేశానికి 100 రూపాయలు వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చింది అందులో 23 పైసలు మాత్రమే. అట్లాంటిది ఈ రోజు పేపర్ లో మనం చూసిన నంబర్ ఏదైతే ఉందో షాకింగ్ నంబర్, నాట్ జస్ట్ ఫర్ వైసీపీ సార్. ఈ రోజు మనం గూగుల్ తీసుకురావడంతో మనం ఒక ఛాలెంజ్ విసిరేసాం. ఎవరెవరికి విసిరేసాంరా అంటే హైదరాబాద్కి విసిరేసాం, బాంబేకి విసిరేసాం, నోయాడా లాంటి ప్లేసెస్ లో ఢిల్లీ వాళ్ళకి విసిరేసాం, బెంగళూరు వాళ్ళకి విసిరేసాం, చెన్నై వాళ్ళకి విసిరేసాం. మీకేంటి అనేసి సార్, మీకు ఇందులో మీకు ఒక సమ్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది సార్. చెప్పాలంటే ఇంతకు ముందు మేము వీఆర్ బార్డర్ ఆఫ్ మేము మాది నగిరి తమిళనాడు బార్డర్ వస్తుంది, తిరుపతి సింగ్ సార్. మీకు చెప్తాను ఒక పాయింట్, ఎందుకు ఇది అవసరము, ఎందుకు ఇంత ఎమోషనల్ గా మేము చెప్పాల్సి వస్తుందంటే హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు తిరుపతి నుంచి ఎవరిని తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు హైదరాబాద్ వాళ్ళు సరిపోతారు, మేము ఆంధ్ర దాకా ఎందుకు రావాలనే థింగ్ స్టార్ట్ అయింది. ఇది తక్కువ తెలంగాణలో తీసుకుంటే, బట్ తమిళనాడు వాళ్ళు చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు. మేము ఎందుకు ఆంధ్ర వాళ్ళ నుంచి తీసుకోవాలా, మాకు మా వాళ్ళు ఉన్నారు కదా అని. కర్ణాటక ఆల్రెడీ స్టార్ట్ అయింది. బాధ విజయవాడలో ఇంకా కంపెనీస్ రాలేదు. ఇంతకు ముందు మనకు హైదరాబాద్